హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వన్ మోర్ డైలీ బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే థర్స్డే కదా, ఇంకా హెడ్ బాత్ అది చేసి వచ్చాను. పిల్లల్ని స్కూల్ నుంచి అయితే దింపొచ్చాను అనమాట. సో ఇంకా నేను అలాగే శ్రావణ మాసం కని చెప్పి శారీ అయితే నా దగ్గర ఒకటి ఉంది. దానికైతే కొన్ని కుచ్చిళ్ళు లాంటివి అయితే వేశాను. చాలా బాగున్నాయి. అది ఈ వీడియోలో అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకేంటి, బోనాలు బాగా జరుపుకుంటున్నారా? వీలైతే కనుక ఇంకా లాస్ట్ వచ్చేసింది కదా, సో ఈ వీకెండ్ అయితే గోల్కొండ కానీ లేదా సికింద్రాబాద్ కానీ వెళ్దాం అనుకుంటున్నాము బోనాలు చూడడానికి అని చెప్పేసి. ఇంకా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట ఇక్కడ బోనాలు చూడడం అది కూడాను. ఇంకా అలా వెళ్దాం అనుకుంటున్నాము. వీలైతే వెళ్తే కనుక వీడియో అనేది షూట్ చేస్తాను. అలాగే మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడైతే కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను. చిన్న షాపింగే చేశాను. ఇంకా శ్రావణ మాసం అయితే మొదలైపోతున్నది. మీ అందరూ కూడా షాపింగ్ అనేది మొదలు పెట్టారా? సో ఇంక బాగా ఆషాఢం ఆఫర్స్, ఇంకా శ్రావణం ఆఫర్లు అవి కూడా పెడుతున్నారు కదా. సో ఇంకా మీరు కనుక వెళ్ళినట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. అలాగే ఇంకా నేను కూడా అమ్మవారిని రెడీ చేయడానికి అని చెప్పి శారీ ఒకటి తీసి పెట్టాను. ఇంకా శారీ అనేవి కూడా రాబో వీడియోస్లో అయితే కనుక మీకు చూపిస్తాను. ఏంటి శారీ డ్రాపింగ్ అది ఎలా చేస్తాను అనేది, అలాగే సింపుల్గా కలిసా డెకరేషన్ కూడా ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది వీడియోలో అయితే షూట్ చేస్తాను. అలాగే అమెజాన్ నుంచి అయితే నేను బ్యాక్ సైడు మా పిల్లలు చూసారు కదా, మొత్తం గోడలు నింపుగా గీసేస్తున్నారు అనమాట నేను. సో వీడియోస్లో అంత బాగుండట్లే అని చెప్పి నిన్నైతే మొత్తం వాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి దాని మీకు అని చెప్పి ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించాను అనమాట. అది మీకు కూడా చూపిస్తాను, చాలా బాగుంది. ఈ వీడియో క్లిప్ వచ్చేసి వెడ్నెస్డే రోజు తీసాను అనమాట. ఇంక థర్స్డే అలాగే హెడ్ బాత్ చేస్తాం కదా అని ఇక్కడైతే కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. అందులోనే వచ్చేసి మందార ఆకులు, అలాగే గులాబీ రేకులు, ఇంకా మందార పూలు కూడా ఉంటే వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ నూనె అయితే బాగా హీట్ చేస్తున్నాను అనమాట. చేసిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత నూనె అంతా ఇలా వడగొట్టుకొని దాన్ని అయితే జడ మొత్తం ఒక 2 పాయలుగా తీసుకుని మన రూట్స్ దగ్గర నుంచి కూడా మొత్తంగా అయితే దీన్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అలా అప్లై చేసుకోవడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది అనిపించింది. సో ఇంకా మీకు కూడా యూస్ అయితే ట్రై చేయండి ఒకసారి. ఇంక ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, ఈ చాందిబల్ టైప్లో ఉన్నవి అయితే ఒకటి తీసుకున్నాను. అలాగే ఈ కిందన వచ్చేసి మిర్రర్ వర్క్తో ఉన్నది కూడా తీసుకున్నాను అనమాట. జీన్స్ మీద కానీ ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీద కానీ కొంచెం బాగుంటుందని. అలాగే ఆ కిందన గోల్డ్ కలర్ ఇయర్ రింగ్ కూడా తీసుకున్నాను. బుట్టల టైప్ వచ్చింది, బాగున్నాయి అనేసి. వరలక్ష్మి వ్రతం అంటే ముందుగానే శారీస్ అవి తీసి పెట్టుకుంటాం కదా, ఎందుకంటే ఆ టైంకి కుట్టడానికి అయితే టైలర్స్ కూడా అవైలబుల్ ఉండరు. సో నా శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇదైతే మా అంకుల్ వాళ్ళు పెట్టారు. ఇంకా ఇయర్కి ఈ శారీ కట్టుకుందామని చెప్పేసి ఉంచేసాను. మనం పెద్దగా అంత శారీస్ ఏమి ఎక్కువ కట్టం కదా, సో ఇంకా ఉన్నది చాలులే అని చెప్పి ఉంచాను. ఇంకా ఆ టైంకి చూడాలి, ఒకవేళ ఏమైనా బాగున్నట్లయితే మళ్ళీ పర్చేస్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ శారీకి అయితే ఇలాంటి కుచ్చులు అయితే తీసుకున్నాను. ఇవి ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ పడ్డాయి నాకు. ఇక్కడే నిజాంపేటలో అయితే తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి, సింపుల్గా కుట్టేయడం అయింది. మనం ఈ కుచ్చులు వేయడానికి కూడా చాలా ఎక్కువ పని అనేది పెట్టుకోలేకుండా ఉండాలి అంటే కనుక ఇలాంటి రెడీమేడ్ కుచ్చులు తీసుకుని అయితే ఇలా వేసేసుకోవచ్చు సింపుల్గాను. ఇంక ఇప్పుడైతే వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. మధ్యాహ్నం అయితే ఇంకా భోజనం అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతున్నది అనమాట. సో ఇంతవరకు అయితే నా పట్టు చీరలు ఇవన్నీ కూడా కొంచెం సర్దుకున్నాను, అటు ఇటు ఉన్నాయని చెప్పేసి. ఇంకా అలాగే ఇప్పుడైతే రెడీ అయ్యాను, ఎందుకంటే బాబుని అయితే 3 o'clock అయితే తీసుకొస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడు వెళ్ళి వాడిని అయితే తీసుకుని రావాలి. వాళ్ళ కోసం అని చెప్పి స్వీట్ కార్న్ అయితే ఉంచేసి ఉంచాను. ఇంకా అదైతే ఉడకబెట్టేసి కొంచెం మసాలా అది వేసి ఇస్తాను అనమాట. ఇంకా వీడియో అయితే ఇలాగ నైట్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే పిల్లల కోసమని స్వీట్ కార్న్ అయితే జొప్టాలో ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇంకా వచ్చి ఒలిచేసి ఉడికించేసాను. ఇంకా వీటికి మసాలా వేయాలి. అలాగే నిన్నైతే గులాబ్ జామ్ అయితే చేసాం అనమాట ఇంట్లోనే. ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఐటమ్ ఉంటుంది కదా అని చెప్పి, సో ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇంక ఈ 2 అయితే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక పెట్టేయాలి. హలో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి అనమాట. మొత్తం ఇల్లంతా కూడా తుడిచేసుకుని ఇంకా డైలీ రొటీన్ ఉంటుంది కదా, గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను. చూసారు కదా, మా అమ్మాయి అయితే ఈ డ్రాయింగ్ అయితే వేసిందనమాట. స్వీట్ హోమ్ అని మీకు రివర్స్లో కనిపించి ఉండొచ్చు మేబీ. ఇలాగ వేసింది. ఇంకా ఇది నా రింగ్ లైట్. సో చూసారా, ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే వేసింది. ఇంకా అలాగే
ఇక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర వచ్చేసి ఇలా పాండా అయితే డిజైన్ చేసింది అనమాట. సో ఇంకా అలా కొంచెం బాగుంటుంది కదా అని అలా చేసింది. ఇంక ఇది వచ్చేసి నా బ్యాక్ డ్రాప్ చూసారు కదా, వీడియోస్కి వాటి కోసం అని తెప్పించింది. ఇంకా దీనికోసం కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయి హెయిర్ ఫాల్ అయితే ఎంత అంటే అంత చాలా ఎక్కువ అవుతున్నది ఇక్కడ వాటర్కి. ఇగో చూసారా, ఇంకా ఇది చాలా తక్కువ, ఇంకా ఇది చాలా ఎక్కువ అయిందనమాట హెయిర్ ఫాల్ అనేది. ఇంకా హెయిర్ ఫాల్ కోసమని కొంచెం ఆయిల్ అవన్నీ కూడా చేంజ్ చేశాను. సో ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఎలా అంటే కోకోనట్ ఆయిల్తోనే, కాకపోతే అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. నాకైతే బాగా పనిచేస్తున్నది. సో హెయిర్ కూడా బాగా ఇదైపోయింది, ఊడిపోతున్నది అనమాట, చిట్లు పోయినట్లుగా అయిపోయింది హెయిర్ అనేది. సో ఇంకా ఇప్పుడైతే లక్షవారం కదా, ఇంకా టీవీలో అయితే కొంచెం ఈవినింగ్ బాబా పాటలు అవి పెట్టేసుకుని కొంచెం ధూపం అనేది వేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ బట్టలు అవన్నీ కూడా ఆరేసేసాను, ఇవన్నీ కూడా తీయాలన్నమాట. సో నా డే అయితే ఇలా గడిచింది. సో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే కనుక. ఇంకా శ్రావణ మాసం కదా, క్లీనింగ్ అనేది ఇంకా కొంచెం స్టార్ట్ చేశాను. నెమ్మదిగా చేసుకుంటే ఇంకా ఆ టైంకి అమ్మవారికి డెకరేషన్ అది చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా అని. సో నైట్ ఏం టిఫిన్ చేస్తాను ఏంటి అన్నది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి దీపం అనేది పెట్టుకున్నాను అనమాట. అలాగే ధూపం కూడా వేసేసాను. ఇంకా మనం లక్షవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలాగా ధూపం అనేది వేసుకోవడం వల్ల ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుంది అన్నారు. సో ఇంకా నాకు ఎప్పటి నుంచో అలవాటు, ఇంకా అలాగైతే ధూపం అనేది వేసేసాను అనమాట. సో ఇంక ఇది వచ్చేసి ఒక బాల్ లాగా, ఈ స్టిక్కర్స్ అయితే నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, లింక్ అనేది ఇస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వాటర్ ప్రూఫ్ కూడాను. సో బ్యాక్ డ్రాప్ కోసమని ఇలాగ స్టిక్కర్ అయితే యూజ్ చేశాను నేను. ఎప్పుడు వంకాయతో కర్రీయే కాకుండా ఇలా పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. దీనికోసమని ముందుగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, ఇంకా వంకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట. దీంట్లోనే ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పులుపు ఎక్కువ తింటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో పక్క పొంగల్ కోసమని పెట్టాను. దీంట్లో అయితే రైస్, ఇంకా పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, కొంచెం పసుపు, ఇంకా అలాగే దీంట్లోనే కొంచెం అల్లం కూడా దంచేసి వేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా మగ్గిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీలో అయితే ఇలాగా మొత్తం మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. దీనికైతే కావాలంటే పోపు యాడ్ చేసుకోవచ్చు, మాకైతే వేసుకోక్కర్లేదు పొంగల్లో కాబట్టి. సో ఇదైతే రైస్లోకి కానీ లేదంటే ఇలా పొంగల్లో కానీ చాలా బాగుంటుంది. ఇదైతే పొంగల్లో కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇందాక చూపించాను కదా, ఇక్కడ పొంగల్ అయితే ఉడికిపోయింది. దీనికైతే పోపు అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే పోపు వేసేసుకోవాలి. సో పిల్లలు స్పైస్ ఎక్కువ తినరు అనుకుంటే మిరియాలు అనేవి కొంచెం తక్కువగా వేసుకోండి. వేడివేడి పొంగల్లో పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా ఈరోజు నా డే ఎలా గడిచింది ఏంటి అన్నదైతేను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.